వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువత కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ నా నెంబర్కి కనుక వాట్సాప్ పెట్టినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. దాదాపుగా కొన్ని వేల మంది అభ్యర్థులు ఇప్పటికీ ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ తీసుకుని వారి ప్రిపరేషన్లో భాగం చేసుకున్నారు. సో ఎవరికైతే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలో ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2016 సివిల్ కటాఫ్ను కనుక ఒకసారి పరిశీలిస్తే ఓసీ కేటగిరీ వచ్చేసరికి మెన్ 127, ఉమెన్ వచ్చేసరికి 83, బీసీఏ వచ్చేసరికి మెన్ 116, ఉమెన్ 71, బీసీబీ వచ్చేసరికి మెన్ 121, ఉమెన్ 70, బీసీసీ వచ్చేసరికి మెన్ 102, ఉమెన్ 82, బీసీడీ వచ్చేసరికి మెన్ 121, ఉమెన్ 74, బీసీఈ వచ్చేసరికి మెన్ 80, ఉమెన్ అభ్యర్థులు లేరు. ఎస్సీ వచ్చేసరికి 111 మెన్ను, ఉమెన్ 79, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 97 మెన్ను, 73 ఉమెన్. అదే 2019 సంబంధించినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకు ఎటువంటి సివిల్ పోస్టులు అనేవి కేటాయించలేదు. ఓన్లీ కేటాయించినది వచ్చేసరికి ఫైర్ కానిస్టేబుల్ మాత్రమే. ఈసారి ఫైర్ కానిస్టేబుల్ లేదు కాబట్టి ఆ యొక్క కటాఫ్ అనేది ఇప్పుడు చెప్పట్లేదు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏ కేటగిరీ వారికి అతి తక్కువ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది, అలాగే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎక్కువ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం పురుష అభ్యర్థులు 38,920 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే అందులో 3,008 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. అలాగే ఓసీ కేటగిరీలో స్త్రీ అభ్యర్థులు కనుక ఒకసారి చూస్తే 7,565 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే 453 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో అన్ని జిల్లాల వారీగా ఈసారి ఓపెన్ కేటగిరీకి అతి తక్కువ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈసారి ఓపెన్ కేటగిరీ అన్ని జిల్లాల్లో కూడా కటాఫ్ తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే ఒకసారి ఎస్సీ కేటగిరీని కనుక చూస్తే మొత్తం పురుష అభ్యర్థులు 92,603 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే అందులో 28,435 మంది క్వాలిఫై అయ్యారు. అదే స్త్రీ అభ్యర్థులు కనుక ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 28,343 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే అందులో 7,852 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఈసారి ఎస్సీకి వచ్చేసరికి అన్ని జిల్లాల వారీగా డెఫినెట్గా కాస్త పోటీ అనేది తీవ్రతరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ను ఇంకా కాస్త బెటర్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మనకి ఈ నెల ఆఖరిలోపు ఈవెంట్ షెడ్యూల్ రావడానికి 100% ఛాన్స్ ఉందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో మీ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్తో పాటు మెయిన్స్ ప్రిపరేషన్ను కూడా కొనసాగించి ఈసారి మీరు ఉద్యోగస్తులు అవుతారని చెప్పేసి ఆశిస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.